బీజేపీ కాంగ్రెస్ పై హాట్ కామెంట్స్ చేశారు కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీల లీడర్లపై కేసుల పేరుతో వేధిస్తున్నాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల సమస్యలు పరిష్కరించడంతో విఫలమయ్యారని అన్నారు. ఇక దేశంలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అందుకే తాను ఉదాహరణ అన్నారు. ఫార్మా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కి షార్ట్ షీట్ వేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీని మీద మీ కామెంట్? ఇప్పుడు బీజేపీలోకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలంటే ఇంకో పని లేదు. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేదు. వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అసలు అల్టిమేట్ గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమైతుంది ఏంటి అనేది. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలు. నేను నంబర్ 1, ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ 2, 3, 4. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఫార్మా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కి షార్ట్ షీట్ వేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీని మీద మీ కామెంట్? ఇప్పుడు బీజేపీలోకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలంటే ఇంకో పని లేదు. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేదు. వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అసలు అల్టిమేట్ గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమైతుంది ఏంటి అనేది. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలు. నేను నంబర్ 1, ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ 2, 3, 4. థ్యాంక్ యూ. జై తెలంగాణ.